హలో. హాయ్. సో మనం ఇక్కడి వరకు క్రియేట్ చేసేసాం విత్ లైట్స్ తోటి ఎలా ఉంటుంది ఒక సీనరీ అయితే తీసేసాం. సో మనకి ఇప్పుడు ఏం కావాలంటే గ్రీన్ స్క్రీన్లో మనం షూట్ చేసిన ఫుటేజ్ని ఇక్కడికి తీసుకురావాలి అండ్ నెక్స్ట్ ఒక ట్రైన్ని తీసుకురావాలి, రైట్? ఓకే, జస్ట్ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటున్నా అంతే. సో ఓకే, మనకంటూ ఒక ఓన్ ఫుటేజ్ రెడీగా ఉండాలి ప్రజెంట్ అయితే. ఆల్రెడీ నేను వీడియోలో స్టార్టింగ్లో చూపించినట్టుగా ఏ ఫుటేజ్ అయితే వాడానో దీనికి కూడా సేమ్ ఫుటేజ్ నేను యూజ్ చేస్తాను. ఓకే, రైట్. సో ఫస్ట్ నాకు దానికన్నా ముందు నేను ఇక్కడ ట్రైన్ తీసుకొచ్చి సెటప్ చేయాలి. సో నేను ట్రైన్ కంప్లీట్లీ మోడల్ చేయలేదు, అది నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఎక్కడ అంటే మనకి స్కెచ్ ఫ్యాబ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, ఇక్కడ మనకు కనబడుతుంది కదా స్కెచ్ ఫ్యాబ్. ఈ వెబ్సైట్లో నేను డౌన్లోడ్ చేసుకున్న ట్రైన్ మోడల్ ఇది. సో మీరు ఇదే కాదు ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి, అది మీ ఇష్టం, ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను ఈ 3D మోడల్ యూస్ చేస్తున్నా. ఓకే, కింద మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ 3D మోడల్ దగ్గర మీరు ఏదైనా పిక్ చేసుకోండి, నేను డైరెక్ట్ బ్లెండ్ ఫైల్ పిక్ చేసుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు ఇందులో బ్లెండ్ ఫైల్ సేమ్, ఇప్పుడు మళ్ళీ ఇంకొక బ్లెండ్ ఫైల్ ఓపెన్ చేద్దాం. అందులో ఉన్న ట్రైన్ని ఇప్పుడు మనకు కావాల్సిన సీన్ లోపలికి తీసుకొచ్చేయాలి, ఏదో ట్రైన్ మూవ్ అవుతున్న యానిమేషన్లో చేయాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ మనం గ్రీన్ స్క్రీన్ ఫుటేజ్ని ఎలా కీ అవుట్ చేయాలి, ఒక గ్రీన్ స్క్రీన్ ఫుటేజ్లో షూట్ చేస్తే దాన్ని కంప్లీట్గా ఈ 3D సీన్లోకి ఎలా తీసుకురావాలి అది మనం నెక్స్ట్ చూసేద్దాం. ఇది కొంచెం టైం పట్టేటట్టుంది ఓపెన్ అవ్వడానికి. కమాన్. ఓకే, ఒకసారి విత్ టెక్స్చర్స్తో చెక్ చేసుకుంటే ఓకే, టెక్స్చర్స్ అనేవి అప్లై అవ్వలేదు నా దాంట్లో. సో టెక్స్చర్స్ ఇక్కడ మిస్ అయిపోతున్నాయి చూడండి. కాకపోతే టెక్స్చర్స్ నేమ్ అనేవి మాత్రం ఇక్కడ టెక్స్చర్ ప్యానల్లో కనబడుతుంది, కాకపోతే టెక్స్చర్స్ ఇక్కడ మిస్ అయిపోయాయి. నేను మిస్సింగ్ ఫైల్స్ అనేవి లింకప్ చేయాలి. ఇక్కడ మనకు ఫైల్స్లో ఎక్స్టర్నల్ డేటాలో ఫైండ్ మిస్సింగ్ ఫైల్స్, ఒకసారి ఫైండ్ మిస్సింగ్ ఫైల్స్లోకి వెళ్ళి టెక్స్చర్స్ ఉన్న లొకేషన్స్కి వెళ్ళి ఒకసారి లింక్ చేస్తే ఓకే, ఇది లింక్ చేసుకోలేకపోతుంది. సో దీనికి ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటంటే మనం షేడర్ మోడ్లోకి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ చూడండి సంగారా సైడ్ టెక్స్ట్. సో టెక్స్చర్ నేమ్ అనేది గుర్తుపెట్టుకొని, సో ఇప్పుడు ఆ టెక్స్చర్ ఎక్కడ ఉందో, ఏ లొకేషన్లో ఉందో మనం లింకప్ చేయడానికి ట్రై చేద్దాం. సంగారా సైడ్ టెక్స్ట్, ఓకే డన్. లింక్ ఇక్కడ మన కింద టెక్స్చర్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇట్లా మనకు అన్ని టెక్స్చర్లకి లింకప్ చేసేసుకోవాలి. ఫస్ట్ కాంచి ట్రైన్ బాడీ దగ్గర నుంచి ట్రై చేద్దాం. ట్రైన్ సెల్ఫ్ సైడ్ 1, ట్రైన్ సెల్ఫ్ సైడ్ 1, యా. అండ్ నెక్స్ట్ ట్రైన్ హెడ్, ఓకే, ఇది తాంగారా ఫేస్ అని ఉంది. నెక్స్ట్ విండోస్, జస్ట్ తాంగారా అని ఉంది అంతే. ఓకే, నెక్స్ట్ తాంగారా రీర్, వేర్ హియర్. అండ్ నెక్స్ట్ ట్రైన్ అండర్ సైడ్, మేబీ మనకు అండర్ సైడ్ అవసరం లేదు, ట్రైన్ టాప్ సైడ్ కావాలి మెయిన్గా. సో ట్రైన్ టాప్ సైడ్ F120 ఇమేజ్, ఓకే డన్. అండ్ ట్రైన్ హెడ్ మ్యాక్స్ రెస్ డిఫాల్ట్. జస్ట్ ఆ టెక్స్చర్ నేమ్స్ ఏవైతున్నాయో సేమ్ మనం అవే లింకప్ చేయాలి. ఓకే, దీనికి అది లేదు.
మ్యాక్స్ రెస్ ఓకే, తర్వాత చూద్దాం. సో ట్రైన్ వెంటిలేషన్స్ ఇవి. నెక్స్ట్ ఆల్టర్నేట్ విండోస్. మనకి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయని అనుకుంటున్నాం, ఇంకా మనకి ఏం చేసేలేదు. కాకపోతే కింద దీనికి అప్లై చేయాలి. ట్రాక్స్ మనకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇది కూడా అవసరం లేదు. ఒకసారి అప్లై చేసి చూసి ఇది బాగుంది అనుకుంటే మనం ఇదే తీసేసుకుందాం. ఓకే, ఇట్స్ నాట్ బ్యాడ్ అయితే కంప్లీట్లీ. మనం దీన్నైనా వాడుకోవచ్చు, లేకపోతే మన ఇష్టం. డైరెక్ట్ ట్రైన్ ఒక్కటే తీసేసుకుందాం. నేనేం చేస్తున్నా అంటే, మనం ఆల్రెడీ పేరెంటింగ్ థింగ్ చెప్పాను కదా, ఈ కంప్లీట్ అన్నీ తీసుకొచ్చి నేను ఫస్ట్ దానికి పేరెంట్ చేస్తున్నా. ఓకే, కంట్రోల్ P, కీప్ ట్రాన్స్ఫార్మ్. అండ్ నెక్స్ట్ ఈ పాయింట్లో నేను ఒక ఎంటీ యాడ్ చేసి ఎంటీ స్టార్టింగ్లో పెట్టి ఇప్పుడు ఈ ట్రైన్ని ఈ ఎంటీకి పేరెంట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏమేమైతే అన్ని ట్రైన్స్ అన్ని పార్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ చేసి కంట్రోల్ C. నెక్స్ట్ మన ఒరిజినల్ ప్రాజెక్ట్ ఫైల్ లోపలికి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయాలి. వెయిట్, ఓకే, నా దాంట్లో V బటన్ పని చేయట్లేదు ప్రజెంట్. ఓకే, వచ్చిందా? రాలేదు. కంట్రోల్ V, యా, ఇప్పుడు వచ్చింది. సో మనం ఎటువైపు ఉందాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇటువైపు నుంచి అనుకుంటే నాకు ట్రైన్ ఇటువైపు నుంచి వెళ్ళాలి. అండ్ కొంచెం సైజ్ అడ్జస్ట్ చేసుకొని, ఇక మన ఇష్టం కదా. ఆల్మోస్ట్ మనకి ఫైల్ చేతిలో ఉన్నప్పుడు ట్రైన్ కన్ఫర్మ్గా ఇలాగే ఉండాలని రూల్ ఏం లేదు. ఇట్స్ అవర్ విష్. సో దానికి టైర్స్ లేవు మరి ఎలాగా అంటే నో ప్రాబ్లం. మనం కంప్లీట్గా డార్క్లో పెడతాం కాబట్టి సీన్ అనేది పర్ఫెక్ట్గా ఇలాగే ఉండాల్సిన పని అంటూ ఏది లేదు, మన ఇష్టం. ఒకసారి 3D కంట్రోలింగ్ మన హ్యాండ్లోకి వచ్చిన తర్వాత మీరు ఎలా చేసినా సరే అది వర్కౌట్ అయిపోతుంది. కన్ఫామ్గా ఇలానే చేస్తే అవుట్పుట్ వస్తుంది అని ఎక్కడా రూల్ లేదు. నన్ను అడిగితే మాత్రం లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క పర్స్పెక్టివ్లో ఉంటుంది. ఒక్కొక్క ఫోటోని తీయాలంటే ఒక్కొక్క సర్టెన్ యాంగిల్స్లో ఉంచి మనం ఫోటో షూట్ చేస్తుంటాం. సేమ్ ఇప్పుడు మీరు 3D సీన్స్ చేయాలంటే ఒకే ప్రిన్సిపల్ని యూజ్ చేయాల్సిన పని లేదు. ఒక్కొక్క అవుట్పుట్కి ఒక్కొక్క డిఫరెంట్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ పైన మనకి కంట్రోల్ మెయిన్ ఎంటీ ఉంది కదా, లైక్ ఇది సెలెక్ట్ అవ్వట్లే. ఓకే, సో నేను కీ ఫ్రేమ్ అప్లై గురించి చెప్తాను. ఇప్పుడు ఈ ట్రైన్ నేను కంప్లీట్గా ఫార్వర్డ్కి మూవ్ చేస్తున్నా. ఓకే, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. లైక్ ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం, మెష్ క్యూబ్. ఓకే, ఇప్పుడు చూడండి, క్యూబ్ ఒక సర్టెన్ లొకేషన్లో ఉంది. టైమ్ లైన్ ప్రజెంట్ 1 దగ్గర ఉంది. ఇప్పుడు 1లో రైట్ క్లిక్ చేసి కీ ఫ్రేమ్, ఇన్సర్ట్ కీ ఫ్రేమ్. నేను ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అప్లై చేస్తాను. కీ ఫ్రేమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్కి నేను చెప్తున్నా ఫ్రేమ్, ఈ టైం లైన్లో ఫ్రేమ్ 1 దగ్గర నువ్వు ఈ లొకేషన్లో ఈ సర్టెన్ రొటేషన్స్తో ఈ సర్టెన్ స్కేల్తో, అంటే నువ్వు ఇంతే సైజ్ తోటి ఇలాంటి రొటేషన్ తోటి ఈ లొకేషన్లో ఉన్నావు ప్రజెంట్ అని నేను దీనికి చెప్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడు ఆబ్జెక్ట్కి చెప్తున్నా. సో రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ కీ ఫ్రేమ్. సో ఇప్పుడు టైం లైన్లో ఒక 50 దగ్గరికి మూవ్ చేసి, టైం లైన్లో ఒక 50 ఫ్రేమ్స్ మూవ్ చేసి, ఇప్పుడు ఈ బాక్స్ లొకేషన్ నేను ఇంకొక దగ్గరికి మూవ్ చేస్తా. ఓకే, ఇంకో దగ్గరికి మూవ్ చేసి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రొటేషన్ ఇచ్చి కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసి ఇప్పుడు మళ్ళీ నేను కీ ఫ్రేమ్ అప్లై చేస్తాను. రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ కీ ఫ్రేమ్. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు నేను క్యూబ్కి సెకండ్ 50 కీ ఫ్రేమ్కి వచ్చేసరికి ఏం చెప్పానంటే, నువ్వు ఈ కీ ఫ్రేమ్కి వచ్చేసరికి నువ్వు ఇలా రొటేట్ అయ్యి కొంచెం సైజ్ ఇంక్రీజ్ అయ్యి లొకేషన్ కూడా ఈ లొకేషన్ సర్టెన్ లొకేషన్ నుంచి ఈ లొకేషన్కి వచ్చామని చెప్పాను. ఇప్పుడు కొంచెం టైంలో నేను వెనకాలకి మూవ్ చేస్తుంటే చూడండి ఏమవుతుంది, ఇది ఒక యానిమేషన్ మనకి ఇప్పుడు. సో అర్థమైంది అనుకుంటా. సో ఒకవేళ అర్థం కాకపోతే నార్మల్గా కామెంట్ చేయండి. సో నేను ఓన్లీ కీ ఫ్రేమ్స్ గురించి ఒక చిన్న షార్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను.
రైట్. ఈ క్యూబ్ మనకు అవసరం. ఇప్పుడు నేను ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్గా ట్రైన్ అనేది దీనికి పేరెంట్ అయిపోయి ఉంది, రైట్. కంప్లీట్గా ఇప్పుడు ఈ ఎంటీకి కంప్లీట్గా ఈ ట్రైన్ అంతా పేరెంట్ అయిపోయింది. సో ఈ పాయింట్లో నేను కీ ఫ్రేమ్ యాడ్ చేసి రైట్ క్లిక్ ఇన్సర్ట్ కీ ఫ్రేమ్, మళ్ళీ ఒక 160 దగ్గర ట్రైన్ కంప్లీట్గా ఇలా వెళ్ళిపోతుంది స్టేషన్ నుంచి బయటికి ఫాస్ట్గా. సో మళ్ళీ రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ కీ ఫ్రేమ్. ఇప్పుడు ఈ 2 కీ ఫ్రేమ్స్ మనం మూవ్ చేయొచ్చు, ఓకేనా. సింగిల్గా ఒక దాన్ని టచ్ చేసి కీబోర్డ్లో జీ ప్రెస్ చేసి మూవ్ చేయండి, లేకపోతే రెండింటిని షిఫ్ట్ హోల్డ్ చేసి 2 కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసి మళ్ళీ జీ ప్రెస్ చేసి మూవ్ చేయండి ఒక సర్టెన్ లొకేషన్స్కి. సో 40 దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇది 200 దగ్గర ఎండ్ అవుతుంది, రైట్. ఇప్పుడు చూసుకుంటే యానిమేషన్ ఓకే మనకి ఇలా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి గ్రీన్ స్క్రీన్ ఫుటేజ్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాలి మనకి ఈ లొకేషన్లో. ముందు మనం కెమెరా సెటప్ చేసేసుకుందాం. ఒక లిటిల్ బిట్ అంచనా కోసం ఒక కెమెరా ఇక్కడ పెడదాం. ఓకే, మళ్ళీ యాడ్లోకి వెళ్ళి, ఇది నేను ఆల్రెడీ చెప్పాను, షిఫ్ట్ ఏ షార్ట్కట్, యాడ్లోకి వెళ్ళి కెమెరా సెలెక్ట్ చేసుకొని కెమెరా వ్యూలోకి వెళ్ళాలి. ఇప్పుడు సపోజ్ ఈ కెమెరా ఏ పర్స్పెక్టివ్స్ నుంచి చూస్తుందో ఈ కెమెరా వ్యూలోకి మనం వెళ్ళాలంటే మన కీబోర్డ్లో 0 ప్రెస్ చేయాలి. 0 ప్రెస్ చేస్తే మనం ఆ కెమెరా వ్యూలోకి వెళ్తాం. కానీ ఒకసారి కెమెరా వ్యూలోకి వెళ్ళి మళ్ళీ మనం రొటేట్ చేయాలి 3D వ్యూ పోర్ట్లో అంటే కెమెరా నుంచి బయటకు వచ్చేస్తున్నాం కదా. సో అలా వెళ్ళొద్దు అంటే మనకి సైడ్ ప్యానల్స్లో వ్యూలోకి వెళ్ళండి. ఈ సైడ్ ప్యానల్ ఓపెన్ అవ్వాలంటే షార్ట్కట్ కీబోర్డ్లో N, ఓకేనా. N ప్రెస్ చేయండి కీబోర్డ్లో. సో ఈ ప్యానల్ ఓపెన్ అవుతుంది. ఇందులో వ్యూలోకి వెళ్ళి కెమెరాని సెలెక్ట్ చేసుకున్నాం. కెమెరాలో కంప్లీట్లీ మనం లాక్ అయిపోవాలి. ఒకసారి 0 అంటే కెమెరా వ్యూలోకి వెళ్ళిన తర్వాత రొటేట్ చేసినా సరే ఇందులోంచి చెయ్యాలి అనుకుంటే లాక్లో కెమెరా టు వ్యూ ఇది టిక్ మార్క్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం కెమెరాలో ఉండి రొటేట్ చేస్తే మనకి కెమెరా నుంచి బయటికి రాము. ఓకే, మనకి ఏ పర్స్పెక్టివ్లో కావాలి. ఇప్పుడు ఈ ఎల్లో హైలైటెడ్ లైన్స్ ఏదైతే ఉందో అది మాత్రమే కెమెరా వ్యూ, అంటే ఇది మాత్రమే రికార్డ్ అవుతుంది మనం ఒకసారి అవుట్పుట్ తీసుకొచ్చినప్పుడు. సో కెమెరా అనేది ఎక్కడ పెట్టాలి ఈ సర్టెన్ లొకేషన్స్లో. కెమెరా ఎంత ఫోకల్ లెంత్ ఉండాలి. ఫోకల్ లెంత్ అంటే సపరేట్గా మీకు ఫోటోగ్రఫీ ఉన్న వాళ్ళకి లేకపోతే కెమెరా యూజ్ చేసే వాళ్ళకి అర్థమైపోతుంది. ఫోకల్ లెంత్ అంటే కెమెరా జూమ్ ఇన్ ఆన్ జూమ్ అవుట్, ఇది సింపుల్గా అర్థం చేసుకోవడానికి. ఓకే, ఎంత ఉండాలి జూమ్ ఇన్ అవుట్, ఎంత ఉండాలి జూమ్ అవుట్. సో నేను ఒక 38 అలా పెట్టుకుంటా, మేబీ లిటిల్ బిట్ 34. సో ఓకే, కెమెరా ఇక్కడ ఉంచేస్తాను. ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళి కెమెరా టు వ్యూ అన్చెక్ చేసేస్తాను. ఓకే, ఇప్పుడు నేను కెమెరా నుంచి బయటకు వచ్చాక నేను ఇక్కడ మన ఫుటేజ్ యాడ్ చేయాలి. సో ఫుటేజ్ యాడ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకొని మనం బ్లెండర్లో కూడా కీయింగ్ చేయొచ్చు. కాకపోతే ఆ కీయింగ్ నాకు నచ్చలేదు. ఇంతకుముందు ఒకసారి ట్రై చేసినప్పుడు చాలా కైండ్స్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చాయి, అంటే కొన్ని గ్రెయిన్స్ రావడం అండ్ మళ్ళీ ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ అనిపించింది. సో నేను దీనికోసం వేరే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నా, అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని. ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లైక్ ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే సరే నేను దానికి కావాల్సిన లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను. అండ్ మనం యూజ్ చేసిన 3D మోడల్ కూడా లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఎక్కడి నుంచి ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలని. సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ పర్స్పెక్టివ్ ఇలా ఉంటుంది. జస్ట్ నేను గ్రీన్ స్క్రీన్ కీయింగ్ ఒకటే చెప్తున్నా, ఈ సాఫ్ట్వేర్ గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. సరే, ఒకసారి మనం ఈ సాఫ్ట్వేర్ ఓపెన్ చేశాక మనకి ఇక్కడ 2 బాక్సెస్ కనబడుతున్నాయి. ఇదేమో వ్యూ ప్యానల్ అండ్ ఇదేమో మనం ఆబ్జెక్ట్స్ లైక్ ప్రాజెక్ట్ వ్యూ ఏమేమి ఫోల్డర్స్ తీసుకున్నామని చూడడానికి. సో ఈ ప్లేస్లో 2 టైమ్స్ క్లిక్ చేయండి, లైక్ డబుల్ క్లిక్ చేయండి. లెఫ్ట్ డబుల్ క్లిక్ చేస్తే మనకు ఒక ప్యానల్ ఓపెన్ అవుతుంది. మీరు మీడియా ఎక్కడి నుంచి తీసుకోవాలనుకుంటున్నారు, మీ మీడియా ఎక్కడుంది, గ్రీన్ స్క్రీన్ ఫుటేజ్ ఎక్కడుంది సెలెక్ట్ చేసుకోవడానికి. లేకపోతే డైరెక్ట్ మన ఫైల్స్ ఓపెన్ చేసేసి ఫుటేజ్ ఎక్కడుంది మనం లైక్ మన గ్రీన్ స్క్రీన్ ఫుటేజ్ షూట్ చేసిన ఫుటేజ్ ఎక్కడుంది అని. నేను లాస్ట్ టైం యూజ్ చేసిన ఫుటేజ్ ఈ ఫుటేజ్. సో ఈ ఫుటేజ్ ఎదురుగా ఒక పర్సన్, సో మై ఫ్రెండ్ అనమాట, ఇట్లా ఫ్యాన్ లేదు ఆ టైంకి. సో ఇలా ఒక ఎఫెక్ట్ లాగా క్రియేట్ చేసాం ట్రైన్ వెళ్తున్నప్పుడు రిఫ్లెక్ట్ లాగా. సో ఈ ఫుటేజ్ని నేను యూజ్ చేసుకుంటున్నాను. జస్ట్ మనం దీన్ని డ్రాగ్ చేసి ఈ ప్యానల్లో డ్రాప్ చేయండి, అది డిటెక్ట్ చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనకు ఆ వీడియో వచ్చేసింది. వీడియో రెజల్యూషన్ ఎంత, 4Kలో ఉంది, దాని FPS ఫ్రేమ్ రేట్ ఎంత, ఆ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం దీన్ని కీయింగ్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎడిటింగ్ ప్యానల్ వరకు రావాలి. సో దీన్ని డ్రాగ్ చేసి
ఇక్కడ మనకి కింద ఒక 3 డాట్ బాక్స్ కనబడుతుంది, లైక్ రెడ్ కలర్ అండ్ ఒక రీల్ టైప్, ఒక ఫిలిం రీల్ టైప్ కనబడుతుంది. ఈ ఇమేజ్ నేమ్ని డ్రాగ్ చేసి దీనిపైన ప్లేస్ చేయండి. ఒకసారి దీనిపైన ప్లేస్ చేసిన తర్వాత మనకి ఇది ఎడిటింగ్ ప్యానెల్లోకి ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు కంప్లీట్ ఎడిటింగ్ ప్యానెల్ లోపలికి వచ్చేసింది. సో నేను ఓన్లీ ఇది గ్రీన్ స్క్రీన్ కీయింగ్ చేయాలి. కీయింగ్ చేయడానికి మనకి గ్రీన్ స్క్రీన్ కీయింగ్ అవుట్పుట్ చేయడానికి మనకు ఒక ఆప్షన్ ఉంది. ఇది ఆల్రెడీ సాఫ్ట్వేర్ వచ్చిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో మనకు ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీకు ఈ బాక్స్ కనుక కనబడకపోతే విండోస్లోకి వెళ్ళి ఇందులో ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్ అని ఉంది, ఇది యాక్టివేట్ చేసుకోండి. ఒకసారి విండోస్ అండ్ ప్రీసెట్స్లోకి వెళ్ళి ఇది యాక్టివేట్ చేసుకుంటే మళ్ళీ మనకి బాక్స్ వచ్చేస్తుంది. ఓకే రైట్. ఇందులో కీయింగ్ అని సెర్చ్ చేయండి. కీయింగ్, ఇందులో కీ లైట్, మెయిన్గా ఈ కీ లైట్ ఒకటి తీసుకోండి. వేరే ఇవంతా నేను ఎక్స్ప్లెనేషన్ ఏం చేయాలనుకోవట్లేదు. డైరెక్ట్ కీ లైట్ తీసి వీడియోకి అప్లై చేయండి. సో ఇందులో మనకి స్క్రీన్ కలర్ ఏది మనం కీఅవుట్ చేయాలనుకుంటున్నాం, ఈ కలర్ పిక్కర్ సెలెక్ట్ చేసుకొని గ్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా ఇది చాలా వరకు కీయింగ్ చేసేసింది. ఓకే, ఇంకొంచెం డీటెయిల్గా చేయడానికి స్క్రీన్ మ్యాట్ లోపలికి వెళ్ళి క్లిప్ బ్యాక్ కొంచెం ఇంక్రీజ్ చేసి, లైక్ ఇది ఏం చేస్తుందో మనం చూడడానికి ఫైనల్ రిజల్ట్లోకి వెళ్ళి స్క్రీన్ మ్యాట్ సెలెక్ట్ చేసుకోండి. వైట్ కలర్లో ఉన్నదంతా మనకు అవుట్పుట్ వచ్చేది, ఈ చిన్న చిన్న డాట్స్లో బ్లాక్ కలర్లో ఉన్నదంతా ట్రాన్స్పరెంట్. సో నేను జస్ట్ సెట్టింగ్స్ మారుస్తున్నా, ఈ సెట్టింగ్స్ని ఫాలో అయిపోండి, డైరెక్ట్ మీకు ఈజీగా అవుతుంది. And then it's good, I think. ఓకే, ఇది ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ రూఫ్ దగ్గర ఇక్కడ గ్రీన్ స్క్రీన్ లేదు. నేను ఏం చేస్తానంటే ఇక్కడ దీనికి సర్టెన్ మాస్క్ వేసేస్తాను ఈ వీడియోకి. అంటే వీడియో ఫుటేజ్కి ఈ స్పేస్ వరకే నువ్వు ఫుటేజ్ తీసుకోవాలి, దీనికంటే ఇంకెక్కువ స్పేస్ తీసుకోవద్దు అని చెప్పడానికి. ఓకేనా? ఓకే, సో ఇది నేను చేసుకున్న ఫుటేజ్, ఇలా నేను కీఅవుట్ చేసేసుకున్నా. ఓకే, మెమరీ ఎక్స్క్లూషన్. ఓకే, ఇలా కంప్లీట్గా ఇంకా చాలా లెంతీగా ఉంది. మీ ఓన్ ఫుటేజ్ని సర్టెన్ స్పేస్లో మీరు కీఅవుట్ చేసుకొని ఉన్న స్పేస్లో ఇలా మాస్క్ అరేంజ్ చేసుకుంటే చాలు. సో దీనికి ఇప్పుడు అవుట్పుట్ చేయాలి, మనం దీన్ని అవుట్పుట్ తీసుకురావాలి. ఎలా అంటే ట్రాన్స్పరెంట్లో, మిగతా అంతా ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ట్రాన్స్పరెంట్ చూడడానికి ఈ చెక్కర్ బాక్స్ని ఒకసారి క్లిక్ చేయండి చాలు. ఎక్కడి వరకు ట్రాన్స్పరెంట్ ఉన్నంత చెక్కర్ బాక్స్లో కనబడుతుంది. ఒరిజినల్ వచ్చేసి మనం కీఅవుట్ కాంది మనకు ఒరిజినల్ కనబడుతుంది. సో డన్, ఇదంతా పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు నాకు దీన్ని నేను కీఅవుట్ చేసుకోవాలి అవుట్పుట్. సో మీరు దీన్ని రెండర్ అవుట్పుట్ చేయాలంటే ఒకసారి ఈ ప్యానెల్లోకి వచ్చి, ఈ ప్యానెల్ యాక్టివేట్లో ఉండాలి. ఇప్పుడు మీరు ఏ ప్యానెల్ యాక్టివేట్ ఉంటే అక్కడ ఒక బ్లూ లైన్ హైలైట్ అవుతుంది. ఈ ప్యానెల్ ఒకసారి క్లిక్ చేయండి, ఎంటీ స్పేస్లో Ctrl+M ప్రెస్ చేయండి. Ctrl+M, ఓకేనా? Ctrl+M ప్రెస్ చేసి ఇక్కడ మనకి సెట్టింగ్స్లో అవుట్పుట్ మోడ్లో ఒకసారి సెట్టింగ్స్ క్లిక్ చేసి, వెయిట్ ఇట్స్ లోడింగ్. ఓకే, ఇందులో మనకు ఫార్మాట్ సెట్టింగ్స్లో PNG సీక్వెన్స్ సెలెక్ట్ చేసుకోండి. PNG సీక్వెన్స్ లైక్ ఇమేజ్ సీక్వెన్స్, అది ఛానల్స్లో RGB + ఆల్ఫా రెండు సెలెక్ట్ చేసుకోండి. ఓకే చేసి మనకు అవుట్పుట్ ఏ లొకేషన్లో ఉండాలి, అవుట్పుట్ ఫార్మాట్ చెప్పాము, అవుట్పుట్ లొకేషన్ ఏ లొకేషన్లో ఉండాలి, ఆ లొకేషన్లో నేమ్ ఇచ్చేసి మీరు రెండర్ బటన్ క్లిక్ చేస్తే మీకు రెండర్ అయిపోతుంది. నేను ఆల్రెడీ రెండర్ చేసి పెట్టుకున్నాను ఫైల్స్. లైక్ ఇలా మనకు వస్తుంది ఫుటేజ్, కంప్లీట్లీ నీట్ అవుట్పుట్ తోటి ఏముండదు, జస్ట్ ఇమేజెసే ఉంటాయి. కాకపోతే ఒక వీడియో సీక్వెన్స్ ఫార్మాట్ని ఇమేజెస్లో కట్ చేస్తే ఎలా ఉంటుందో అలా మనకు ఒక ఇమేజ్ సీక్వెన్స్ వచ్చేస్తుంది. ఓకేనా? రైట్, ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ అవుతో పని లేదు. ఇప్పుడు మనం ఆ వీడియో సీక్వెన్స్ని ఇక్కడికి డ్రాగ్ చేయాలి, ఇందులోకి ఇంపోర్ట్ చేయాలి. సో ఈ ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్ ఇమేజెస్ యాజ్ ప్లేన్స్, ఈ ఆప్షన్ ఒకవేళ మీకు గనక లేకపోతే ఎడిట్ లోపలికి వెళ్ళి ప్రిఫరెన్స్లో ఇప్పుడు ఇక్కడ మనకి చాలా కైండ్ ఆఫ్ ప్లగిన్స్ డీయాక్టివేట్ అయి ఉంటాయి. బై డిఫాల్ట్గా మనం ఒకసారి ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు చాలా ఆప్షన్స్ డీయాక్టివేట్ అయి ఉంటాయి. ఇందులో ఇమేజెస్ యాజ్ ప్లేన్స్ అని ఉంటుంది, ఇంపోర్ట్ ఇమేజెస్ యాజ్ ప్లేన్స్, ఇది సెర్చ్ చేసి ఈ చెక్కర్ బాక్స్లో దీన్ని యాక్టివేట్ చేసుకోండి, అప్పుడు మనకు ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్ ఇమేజెస్ యాజ్ ప్లేన్స్ ఒకసారి ఓపెన్ చేసి మనకు ఆ లొకేషన్ ఎక్కడుంది
వెయిట్, లొకేషన్ మిస్ క్యాల్కులేట్ అయిపోయిందా? డన్. ఈ లొకేషన్ నేను కాపీ చేసుకుంటున్నా. ఈ లొకేషన్ కాపీ చేసి మళ్ళీ ఇంపోర్ట్ ఇమేజెస్ యాజ్ ప్లేన్స్, ఈ లొకేషన్ ఇక్కడ పేస్ట్ చేస్తే వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఓకే, అది నా దాంట్లో కంట్రోల్ V పని చేయట్లేదు కదా, సారీ. ఓకే, సో come on, locate down on online classes now. Videos, YouTube series, and ఇందులో scene 1. ఓకే, నాకు ఇమేజెస్ దొరికేసాయి. లోడ్ అవడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, కొంచెం టైం స్పెండ్ చేసి నీట్గా కీయింగ్ చేయండి. ఇంకా మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కీయింగ్ చేయడానికి చాలా కైండ్స్ ఆఫ్ ట్యూటోరియల్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు అవ్వద్దు అనుకుంటే నేను మళ్ళీ ఓన్లీ ఆ సాఫ్ట్వేర్ ఇంట్రడక్షన్ బేసిక్స్ నేను స్టార్ట్ చేస్తాను. సో ఇక్కడ మనకు కావాల్సిన PNG అవుట్పుట్స్ అన్నీ ఉన్నాయి, ఓన్లీ సింగిల్ వీడియో సీక్వెన్స్ తోటి. మీరు ఇక్కడ ఏం చేయాలంటే అన్ని ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్లీ ఏ ప్రెస్ చేసి ఆల్ఫాబెట్స్ స్టార్టింగ్ లెటర్, కీబోర్డ్లో ఏ ప్రెస్ చేసి అన్నీ సెలెక్ట్ చేసుకున్నాక యానిమేట్ ఇమేజ్ సీక్వెన్స్ ఉందా ఇది చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఇంపోర్ట్ ఇమేజెస్ యాజ్ ప్లేన్స్ ఒకసారి క్లిక్ చేస్తే మనకు ఆ వీడియో ఫుటేజ్ వచ్చేసింది చూడండి. డన్. ఒక వీడియో ఫుటేజ్ కంప్లీట్లీ ఇందులోకి ఇంపోర్ట్ అయిపోయింది, రైట్. సో ఇది స్టార్టింగ్లో నుంచి చూస్తే కొంచెం స్కేలింగ్ చేసుకొని నేను ఒకసారి కెమెరా వ్యూలోకి వెళ్ళి చూసుకుంటా. అండ్ కెమెరా వ్యూలో నాకు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నాకు షూస్ కనబడద్దు కొంచెం, ఎందుకంటే కెమెరా యాంగిల్ నేను ఫోన్తో రికార్డ్ చేసింది ఇది. ఓకే, సో నేను మళ్ళీ ఒకసారి మెటీరియల్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి నేను రఫ్నెస్ ఇంక్రీజ్ చేస్తాను కంప్లీట్గా. చూడండి రఫ్నెస్ ఉన్న డిఫరెన్స్. లేకపోతే మీరు రఫ్నెస్ కంప్లీట్లీ 0 పెట్టి స్పెక్యులర్ కూడా 0 పెట్టాలి, అప్పుడు ఆ షైనీనెస్ అనేది పోతుంది. కొంచెం రఫ్నెస్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటా, రైట్. సో ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అవుతుంది. అండ్ ఒకవేళ ఇది మనం రెండర్ వ్యూలోకి వెళ్తే మనకు అవుట్పుట్ ఇలా కనబడుతుంది అన్నమాట. నేను ముందే చెప్తున్నాను, ఈ కెమెరా కనబడే ఈ హైలైట్ అయిన బాక్స్లోనే ఒకసారి కెమెరాని సెలెక్ట్ చేసుకుంటే ఈ హైలైట్ అయిన బాక్స్లోనే మనకు అవుట్పుట్ వస్తుంది. ఓకేనా, చూడండి ఇక్కడ టైర్స్ ఉన్నాయా లేవా అదంతా డజంట్ మ్యాటర్. ఒకసారి ఇది మోషన్ బ్లర్ ఆన్ చేస్తే ఇదంతా రఫ్గా బ్లర్లో వెళ్ళిపోతుంది. అండ్ మనకి ముందు 2 లైట్స్ యాడ్ చేయాలి. ఇట్స్ ఏ మినిమం థింగ్ కదా. ఓకే, నేను కెమెరా పొజిషన్ ఇలాగే ఉంచేస్తా, రైట్. ఓకే, కెమెరాని ఇలాగే ఉంచడానికి మనం ఇందాక కీ ఫ్రేమ్స్ అప్లై చేసాం కదా. సో ఒకసారి ఆల్రెడీ కెమెరా సెలెక్ట్ అయిపోయింది, రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ అయిపోయింది. నేను ఇప్పుడు కెమెరాలోంచి బయటికి వచ్చి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను కెమెరాని ఏదైనా డిస్టర్బ్ చేసేసాను అనుకో, ఇలాగా నేను ఇక్కడ అన్చెక్ చేసి ఒకసారి నేను టైం లైన్ చేంజ్ చేస్తే మళ్ళీ అది ఏ కీ ఫ్రేమ్ అయితే అప్లై ఉందో ఆ కీ ఫ్రేమ్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. ఒకసారి కెమెరా నుంచి బయటకు వచ్చి నేను ఈ పొజిషన్లో లైట్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఒకటి లైట్ అండ్ పాయింట్ లైట్, డన్. పవర్ ఇంక్రీజెస్ ఒకసారి రెండర్ మోడ్లోకి వెళ్ళి చూద్దాం. డన్. ఒక 50, ఓకే, ఇట్స్ గుడ్. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఓకే, నేను 2 యాడ్ చేశాను, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఇది ఓకే, రేడియస్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటా, మాకు అది సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అండ్ ఈ లొకేషన్లో ఉన్నది ఇక్కడికి వెళ్ళింది. ఓకే, ఒకసారి 2 లైట్స్ సెలెక్ట్ చేసి ఇవి 2 ట్రైన్తో పాటు మూవ్ అవ్వాలి కాబట్టి ట్రైన్కి పేరెంట్ చేసేయండి. కీప్ ట్రాన్స్ఫార్మ్, డన్.
సో ఇప్పుడు ఒకసారి మనం రెండర్ మోడ్లోకి వెళ్ళి చూస్తే ఓకే అండ్ ఓకే ఇట్స్ ఫైనల్ థింగ్. ఇప్పుడు ఒకసారి కెమెరా వ్యూలో నేను నార్మల్గా టెక్స్చర్ మోడ్లో ప్లే చేస్తున్నా దీన్ని. మనకి బ్యాక్గ్రౌండ్ ఈ అంతా కనబడద్దు అంటే మీరు కొంచెం ఇంకా ఎక్స్టెండ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఒకసారి రెండర్ మోడ్లోకి వెళ్ళి చూడండి కంప్లీట్గా బ్లాక్నెస్తో ఉంది. ఇంకా నేను కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలంటే చేసుకుంటా. ఈ ప్లాట్ఫామ్లో ఉన్న లైటింగ్ కొంచెం తగ్గించేసుకుంటా. డన్. ఇంకా మీరు ఎక్స్ట్రా ఆబ్జెక్ట్స్ ఏమైనా అక్కడిక్కడ కావాలి, బ్యాక్గ్రౌండ్లో సెట్ లాగా ఇంకేమైనా కావాలి అంటే నేను ఆల్రెడీ వెబ్సైట్ లింక్ ఇచ్చాను. వెబ్సైట్ లింక్లో మీరు వెళ్ళి కావాల్సిన డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఏదైనా సరే, ఇప్పుడు ఈ ట్రైన్ ఒకటే కాదు, లైక్ ఇప్పుడు స్కెచ్ ఫ్యాబ్లోకి వెళ్ళిపోయి మీరు ఇంకా చాలా కైండ్స్ ట్రైన్కి సంబంధించిన ఏమేమి ఉంటాయి, లైక్ ఎలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ 3D మోడల్స్ అయినా, ఇంకా వేరే కైండ్స్ ఆఫ్ 3D ఆబ్జెక్ట్స్ అయినా పెట్టాలి, లైక్ పవర్ బాక్స్ పెట్టాలి బ్యాక్గ్రౌండ్లో నేమ్ పెట్టినట్టు, లైక్ పవర్ బాక్స్ అని టైప్ చేసి ఇలాంటి పవర్ బాక్స్లు మీరు అక్కడ బ్యాక్గ్రౌండ్లో అప్లై చేయాలనుకుంటే ఇట్స్ యువర్ విష్. ఇంకా మీరు ఎంత స్టఫ్ ఇంక్రీజ్ చేస్తే అంటే అంత రియలిజం అనేది పెరుగుతూ ఉంటుంది, రైట్. ఓకే, కొంచెం ట్రైన్ ముందే స్టార్ట్ అవ్వాల్సింది, ఎందుకంటే ఇక్కడ నాకు ఆల్రెడీ బాడీ పైన హెయిర్ కూడా గాలికి ఎగురుతుంది. సో కొంచెం ట్రైన్ని ఫాస్ట్గా మూవ్ చేద్దాం. ఒకసారి ఎక్సిట్ అయిపోయి ట్రైన్ కొన్న కీ ఫ్రేమ్స్ ఇది ఎంటీ సెలెక్ట్ చేసుకొని ఓకే ఇట్స్ డన్. అండ్ నేను చేసిన వీడియోలో కూడా ఇంకొంచెం స్లైట్ డిఫరెన్స్ ఏంటంటే కిటికీ లోపల అంటే ఈ విండోస్ లోపల నుంచి కూడా లైట్స్ వస్తూ ఉంటాయి. మనం ఎలా అయితే ఫ్రంట్ హెడ్ లైట్స్ అప్లై చేసామో ఇక్కడ వీటికి కూడా నార్మల్ లైట్స్ అప్లై చేయండి. ఒకసారి అక్కడ మనం కర్సర్ పాయింట్ పెట్టేసి లైట్స్లో ఇక్కడ ఏరియా లైట్స్ అప్లై చేసేసాను నేను ఆ సర్టెన్ వీడియోలో అయితే. సో విండోస్కి తగ్గట్టుగా ఓ సర్టెన్ లొకేషన్లో మీరు ఇలా విండో లైట్ అప్లై చేస్తే ఓకే. ఒకసారి మనం రెండర్ వ్యూలో చూద్దాం. ఓకే ఇట్స్ ఏమైంది ఇది. ఓకే లెట్స్ డూ అనదర్ థింగ్ దెన్. ఒకవేళ అలా వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఇక మనం ఇక్కడున్న ఫేజెస్ని డిలీట్ చేయాలి. లైక్ ఈ ఫేజెస్ని రెండు డిలీట్ చేసి తర్వాత మళ్ళీ లైట్ని లోపల ఇన్సర్ట్ చేద్దాం. కొంచెం ప్లాట్ఫామ్ పైన పడాలి కాబట్టి డన్. అండ్ స్ప్రెడ్డింగ్ 20. ఒకసారి ఇక్కడ చూస్తే అందుకు లైట్ సరిపోట్లేదా 150. ఓకే ఆల్రెడీ లైట్ ఉంది కాబట్టి అది సరిపోట్లేదు, మేబీ 500. ఓకే ఇంకా కొంచెం కిందికి అందాం అయితే. ఓకే ఇప్పుడు లైట్ రిఫ్లెక్షన్ అనేది ఇక్కడ గ్రౌండ్ మీద పడుతుంది. అలా మీరు ఎక్కడెక్కడైతే రిఫ్లెక్షన్స్ కావాలి అనుకుంటున్నారో ఆ విండోస్లో అన్నీ డిలీట్ చేసేసి, అండ్ ఒకవేళ మీకు ఇది ఎలా కనబడుతుంది అట్లా హోల్స్లా కనబడుతుంది అంటే మీరు వర్రీ అవ్వాల్సిన పనే లేదు. ఎందుకంటే వెయిట్ నేను చూపిస్తాను.
దెన్ మనం ఒకసారి రెండర్ పెట్టడానికంటే ముందు ఇక్కడ మనం మోషన్ బ్లర్ యాక్టివేట్ చేసుకోవాలి. సో ఒకసారి మోషన్ బ్లర్ యాక్టివేట్ అయ్యి నేను ఒక ఈ ఫ్రేమ్ రెండర్ చేసి చూపిస్తాను మీకు. రెండర్లో ఒకటే సింగిల్ ఫ్రేమ్, ఇప్పుడు మనం ఏ ఫ్రేమ్లో ఉన్నాం, 78 ఫ్రేమ్లో ఉన్నాం. 78 ఫ్రేమే రెండర్ అవ్వాలంటే రెండర్ ఇమేజ్ ఏ ఫ్రేమ్లో ఉంటే ఆ ఫ్రేమ్ ఒకసారి రెండర్ ఇమేజ్ ఒకసారి ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఆ ఫ్రేమ్ అనేది రెండర్ అవుతుంది. వెయిట్, నేను కొంచెం సెట్టింగ్స్ వేసుకోవాలి. ఓకే, నాకు ఇక్కడ రెండర్ మ్యాక్సిమం శాంపిల్స్ వచ్చేసి నేను ఎక్కువగా వాడను, మేబీ 150 100. నా సిస్టమ్ ఇంకా అంతకంటే ఎక్కువ లాగదు, ఇంకా ఎందుకంటే చూపెట్టాలి కాబట్టి ప్రజెంట్. నేను ఇంకా నాకు హై డీటెయిల్గా కావాలంటే మ్యాక్సిమం నేను 250 500 దగ్గర దాకా వెళ్తాను, అంతకంటే ఇప్పుడు ఇంక్రీజ్ చేయలేదు. డన్. సో ఇప్పుడు నేను జస్ట్ మీకు చూపెట్టడానికి 100 డీనాయిస్ యాక్టివేట్ చేశాను. ఇది రెండర్ అవుట్పుట్స్, ఇది వ్యూ పోర్ట్ అవుట్పుట్స్. వ్యూ పోర్ట్లో ఇప్పటివరకు మనం 25 రెజల్యూషన్ తోటే చూసాం, అంటే శాంపిల్స్ అవి. ఓకే, ఇప్పుడు 100 శాంపిల్స్ తోటి ఒక ఫ్రేమ్ రెండర్ అవుతుంది. ఇక్కడ చూడండి, రెండర్ అయ్యేటప్పుడు కంప్లీట్గా ఈ లొకేషన్ మొత్తం కంప్లీట్గా ఫాస్ట్గా బ్లర్ అయిపోయినట్టు ఉంది, ఎందుకంటే ట్రైన్ చాలా మూమెంట్లో ఉంది. మనం మోషన్ బ్లర్ యాక్టివేట్ చేసాం, అందుకే మనకి ఈ మూమెంట్ వస్తుంది కొంచెం రియలిజంగా. ఒకవేళ మీరు మోషన్ బ్లర్ వద్దు అనుకుంటే డీయాక్టివేట్ చేసేసుకోండి, లేదు మాకు బ్లర్ కొంచెం తగ్గియాలి అంటే కూడా ఆ మోషన్ బ్లర్ ప్యానల్లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయి, దాన్ని మీరు ఆపరేట్ చేస్తుంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది. డన్. అండ్ మనం లాస్ట్కి ఒకసారి ఫైనల్ రెండర్ కంప్లీట్ వీడియో రెండర్ ఎలా చేయాలో చూద్దాం. ఇది అయిపోయినాక ఇది కొంచెం ఎక్కువ టైమే పడుతుంది, మెల్లమెల్లగా అవుతుంది. ఓకే, నాకు అన్వాంటెడ్ సాఫ్ట్వేర్స్ బ్యాక్గ్రౌండ్లో ఏం ఉంచుకోకండి ఫస్ట్ థింగ్, ఎందుకంటే ఇక్కడ బర్డెన్ ఎక్కువ పడుతూ ఉంటుంది. మనం ఎక్కువగా ఏమన్నా రెండర్ అప్లై చేసేటప్పుడు, అంటే ఒకసారి మనం ఈ బ్లెండర్లో రెండర్ అవుట్పుట్స్ కనుక పెడితే మనం బ్యాక్గ్రౌండ్లో ఇంకేం రన్ అవ్వద్దు. లైక్ యూట్యూబ్ అయినా సరే రెండర్ పెట్టి యూట్యూబ్ చూడాలి, లేకపోతే ఏదైనా మూవీస్ చూడాలి, అలా ఏం లేదు. కంప్లీట్ పీసీకి ఫ్రీడమ్ ఇచ్చేసేయాలి. ఇట్స్ సో లాంగ్, చాలా టైం పడుతుంది ఒక ఫ్రేమ్ రెండర్ అవ్వడానికి. ఓకే, మీకైతే ఒక పాయింట్ అయితే అర్థమైంది. ఇక్కడ మనం మోషన్ బ్లర్ యాక్టివేట్ చేసినప్పుడు ఎలాంటి అవుట్పుట్ అనేది వస్తుందో ఇక్కడ. సో రైట్, అండ్ అయిపోతే చూసిద్దాం. 82 దగ్గర ఉందా, 84 85 ఎవ్రీ సెకండ్కి ఒక్కొక్క కౌంట్ అవుతుంది శాంపిల్స్లో. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు మనకి ఇది విఎఫ్ఎక్స్ అంతా ఆల్మోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఇందాక స్టార్టింగ్లో కూడా చెప్పాను, యానిమే సిరీస్ కూడా నేను స్టార్ట్ చేస్తానని. నెక్స్ట్ ఎపిసోడ్ కంప్లీట్ యానిమే బిగినర్స్. ఓకే, కమాన్, ఇంకో 100 డన్. చూడండి మనకి నీట్గా ఎలా ఉందో. అక్కడ బ్యాక్గ్రౌండ్లో నేను చెప్పిన హోల్ ఉందని ఇబ్బంది పడాల్సిన పని లేదు, కంప్లీట్లీ బ్లర్లో వెళ్ళిపోతుందని. ఓకే, మీరు ఇంకేమైనా ఎక్స్ట్రా స్టఫ్ యాడ్ చేసుకుంటే మనకి ఎంప్టీనెస్ అనేది ఏముండదు. దీనికి టెక్స్చర్లు యాడ్ చేయడం మర్చిపోయినట్టున్నాను నేను. ఓకే రైట్. ఒకవేళ మీకు వీడియో అవుట్పుట్ రావాలంటే ఈ సెకండ్ ఫైల్లో అవుట్పుట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయి అవుట్పుట్ ఏ లొకేషన్లో ఉండాలి, లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఒక ఫైల్ క్రియేట్ చేసుకుని ఫైల్ లొకేషన్ సెలెక్ట్ చేసి ఫైల్ ఫార్మేట్ ఎలా ఉండాలి, మీకు పిఎన్జీ సీక్వెన్స్ అంటే ఇప్పుడు మనం పిఎన్జీ సీక్వెన్స్ ఎలా అయితే చేసామో ఒక వీడియో నుంచి పిఎన్జీ సీక్వెన్స్ మనం ఇందులోకి ఇంపోర్ట్ చేయడానికి అలాగా పిఎన్జీ సీక్వెన్స్ కావాలా, లేదు మీకు ఏదైనా డైరెక్ట్ రా కావాలా. ఇది ఏవిఐ ఫార్మేట్లో మనకి ఇందులో MP4 ఫార్మేట్లు ఉండవు. ఏవిఐ ఫార్మేట్, ఏవిఐలో జేపీజీ, ఏవిఐలో ఫార్మేట్లో జేపీజీ అంటే వీడియో ఫార్మేటే. ఈ మూడే వీడియో ఫార్మేట్స్ ఉంటాయి. ఓకేనా, ఈ 3 ఫార్మేట్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని నన్ను అడిగితే ఏవిఐ రా పెట్టుకోండి, ఒరిజినల్ రా ఫుటేజ్ లాగా వస్తుంది, మంచిగా హై డీటెయిల్స్తో వస్తుంది. మీరు ఇంకేదైనా సాఫ్ట్వేర్స్ ఏమైనా మీకు తెలుసుంటే మీరు అవుట్పుట్ పెట్టిన ఫుటేజ్ని కన్వర్ట్ చేసుకోండి MP4లోకి అయినా ఇంకా సమ్వేర్ ఇంకెలాగైనా కన్వర్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఓకే, లాస్ట్ ఇక రెండర్లోకి వెళ్ళి ఒకసారి మనం రెండర్ యానిమేషన్ క్లిక్ చేస్తే మనకి ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి అక్కడ వరకు కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, మళ్ళీ మధ్యలో ఆపొద్దు. ఒకవేళ మీరు వీడియో ఫార్మేట్ సెలెక్ట్ చేసుకొని ఒక్కసారి రెండర్ పెట్టాక మధ్యలో ఆగద్దు. మీరు ఒకవేళ పిఎన్జీ సీక్వెన్స్ కనుక పెడితే మీరు ఎక్కడైనా మధ్యలో ఆఫ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 86 దగ్గర నేను ఆఫ్ చేస్తే మళ్ళీ ఇక్కడ నేను స్టార్టింగ్ ఫ్రేమ్స్ తగ్గించేసుకొని 86 నుంచి మళ్ళీ నేను స్టార్ట్ చేసుకోవచ్చు. సో వీడియో ఫార్మేట్లో అలా కుదరదు, పిఎన్జీ ఫార్మేట్లో అయితే అలా కుదురుతుంది. మీ ఇష్టం, మీరు పిఎన్జీ ఫార్మేట్లో పెట్టుకొని లాస్ట్కి దాన్ని నేను వీడియో చేసుకుంటా అని అనుకున్నా సరే, లేకపోతే
డైరెక్ట్ మీరు వీడియో ఫార్మేట్లో పెట్టుకుంటా అన్న ఇట్స్ యువర్ విష్. ఓకే. అండ్ ఓకే, సీ యూ నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి మనకి బిగినర్స్లో యానిమే సిరీస్ మనం స్టార్ట్ చేసేస్తాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఇప్పటివరకు చాలామంది బాగా సపోర్ట్